నుండి సంఘములో సభ్యులుగా ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుండి సంఘములో లేదా అధికారం కలిగి ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుండి బోధకుడుగా లేదా ఒక రక్షణ సైన్య ఉద్యోగస్తుడిగా పనిచేసినా ఆత్మ నింపుదల అనుభవం మనలో లేకపోయినట్లయితే దేవుని వాక్యం మనకు అర్థమో. కాబట్టి ఈ వర్ణములో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ, సత్పురుషుడిగా అతడు లెక్కింపబడటానికి, సత్పురుషుడిగా సంఘం అతన్ని గౌరవించడానికి ఆయనలో ఉన్నది ఏంటంటే ఆత్మ నింపుదల. రెండవది మనం గమనించినట్లయితే ఆయన అక్కడ చదవండి 24వ వచనంలో విశ్వాసముతో, 11వ అధ్యాయం 24వ వచనంలో రెండవది ఏంటంటే విశ్వాసముతో నిండుకున్నాడు. దేవుని కార్యాలు జరిగించాలంటే, దేవుని కార్యక్రమాలు ఉత్సవముగా సంఘంలో జరగాలంటే ఆత్మ నింపుదల కావాలి, ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు కావాలి. రెండవది ఏంటంటే విశ్వాసం కావాలి. అందుకే పేతురు గారు యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, పేతురు విశ్వాసివై అవిశ్వాసివి కాక విశ్వాసివై అన్నాడు. అంటే ఏంటి? ఈ వాజ్ ఆల్సో డిసైపుల్. 3.5 సంవత్సరాలు ఆయనతో శిష్యుడిగా ఉన్నాడు. ఆయన కార్యాలను చూశాడు, ఆయన చేసిన అద్భుతాలను చూశాడు. యేసుక్రీస్తుతో ఒక ప్రధానత్వం కలిగినటువంటి శిష్యుడిగా ఉన్నాడు, కానీ ఆయనలో ఏం లేదు, విశ్వాసం లేదు. కాబట్టి ఏమన్నాడంటే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉన్నాడు. కాబట్టి ఈ బర్నబాలో ఉన్నటువంటి మంచి క్వాలిటీ ఏంటంటే విశ్వాసముతో నింపబడ్డాడు. విశ్వాసము మనిషి జీవితంలో నీతి కలిగేటట్లుగా చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటుందంటే విశ్వాసం ఏం చేస్తుందంటే మనిషి జీవితంలో నీతిని కలిగేటట్లుగా నడిపిస్తూ ఉంది. రోమీయులు ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయములలో ఏంటమ్మా విశ్వసించాలంటే మనుషుని హృదయంలో నీతి రావాలంటే ఏం కావాలండి? విశ్వసించాలి. భక్తి రావాలంటే విశ్వాసం కావాలి. దేవుని భక్తి రావాలంటే విశ్వాసం కావాలి. దేవుని భయం కావాలంటే దేవుని మీద విశ్వాసము కలగాలి. దేవుని కార్యక్రమాలు చేయాలంటే విశ్వాసము కావాలి. విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేము. విశ్వాసం లేని మనం ఏమీ కూడా చేయలేము. కాబట్టి విశ్వాసముతో నింపబడ్డాడు. బలమైనటువంటి వీరుడుగా, బలమైనటువంటి ఆదిమ క్రైస్తవ సంఘములో బలమైనటువంటి పరిచారకుడుగా ఈ బర్నబా ఉండటానికి కారణం ఏంటంటే అతడు విశ్వాసముతో నిండుకున్నాడు. హల్లెలూయా. విశ్వాసము మనకు రక్షణ కలిగజేస్తుంది. ఏం చేస్తుందండి? రక్షణ కలిగజేస్తుంది. విశ్వసించుకోకుండా మనం యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేము. అంటే అవునా కదండి? అవునా కదా? కాబట్టి విశ్వాసము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. విశ్వాసం మనల్ని రక్షిస్తూ ఉంది. విశ్వాసం మనలను దేవునితో కలిసి ప్రయాణం చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంది. ఆమేన్. భార్యతో లేదా భార్య భర్తతో కలిసి జీవించాలంటే, ప్రయాణం చేయాలంటే ఏముండాలి? వాళ్ళిద్దరి మధ్య సత్యత, నమ్మకం ఉండాలి. వివాహం చేసుకున్నప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ స్త్రీ భర్త దగ్గరకు వచ్చిందంటే షీ బిలీవ్ అతడే నా సర్వస్వం, అతను నన్ను కాపాడగలడు, పోషించగలడు, నాకు అన్ని విధాలుగా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను చూడగలిగినటువంటి నమ్మకం, విశ్వాసం ఏమొస్తుంది? ఆ స్త్రీలో వస్తుంది. కాబట్టి మనము దేవుని కార్యాలు జరిపించాలంటే, దేవుని నామంలో మంచి క్రైస్తవ విశ్వాసిగా ఉండాలంటే బర్నబా వలె మనము ఎలా ఉండాలండి? విశ్వాసంతో నింపబడాలి. హల్లెలూయా.
విశ్వాసము లేకుండా ఎవరు దేవుణ్ణి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం. అమ్మా ఒక నిమిషం. సో బర్నబా ఈ సత్యాన్ని గమనించాడు. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అదే 24వ అధ్యాయం 11వ అధ్యాయం 24వ వచనంలో చదవండి. అక్కడ ఏమన్నాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై నింద. విశ్వాసం ఏం చేస్తుందంటే సాక్రిఫైస్ ఏం చేస్తుందండి? కొంత త్యాగము చేయటానికి విశ్వాసం ఏం చేస్తుంది? మన బలపరుస్తుంది. దేవుని కొరకు నిలబడాలంటే విశ్వాసం చాలా గొప్పది. దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి, ఐగుప్తు ప్యాలెస్ని విడిచిపెట్టడానికి మోషేలో ఏముంది? విశ్వాసం అని. ఆమేన్. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘం, బర్నబాలో ఉన్న మంచి లక్షణం, బర్నబా సత్పురుషుడుగా దేవుని గ్రంథంలో ఆయన పేరు లిఖించబడటానికి, ఆ ఆదిమ క్రైస్తవ సంఘంలో బర్నబా సత్పురుషుడుగా ఆయన పేరు పిలువడటానికి ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే విశ్వాసం. మూడవది మనం చూద్దాం. 4వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 37వ వచనం చదవండి. 37 దాని వెల తెచ్చి రైట్. మూడవది ఏంటైన లక్షణం? దాతృత్వము కలిగినటువంటి మనస్సు. మొదటగా మీకు చెప్పాను, ఆయన భూములను కలిగి ఉన్నవాడు, ధనవంతుడు. ఈ వాజ్ రిచ్ పర్సన్. బర్నబా ఒక మంచి భూములు కలిగినటువంటి ధనవంతుడు, మంచి కుటుంబ నేపథ్యము కలిగినటువంటి వ్యక్తి. ఇతడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో, ఎప్పుడైతే దేవుడే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలని ఒక గొప్ప విశ్వాసముతో నిండి కొన్నప్పుడు ఆ భక్తి, ఆ ఆత్మ, ఆ విశ్వాసము ఆయన ఏం చేసిందండి? ఆయన భూములను ఏం చేస్తున్నాడు? అక్కడ అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఆత్మ మనను భక్తిలో పెంచుతుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే దాతృత్వానికి ప్రోత్సహిస్తుంది. నువ్వు ఇయ్యి, పర్వాలేదు, నేను నీకు ఇస్తాను అనే విశ్వాసం ఏం చేస్తుంది? మనకు 6th సెన్స్ చెప్పింది. ఈ రోజున బలిపీఠ ఆరాధన పెట్టాం. బలిపీఠ ఆరాధనలో 1000 రూపాయలు ఇస్తున్నాం. ఈ 1000 రూపాయలు ఉంటే నాకు దేనికైనా పనికొస్తుందేమో అని మన ఈ శరీరం, మన మనసు తెలియజేస్తుంది. కానీ ఆత్మ విశ్వాసం ఏం చేస్తుందంటే నీకు ఇస్తే 2 దేవుడు నీకు ఇస్తాడు. ఈ బర్నబాలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే దాతృత్వము కలిగినటువంటి వ్యక్తి. దేవునికి ఇచ్చే, దేవునికి ఇవ్వగలిగినటువంటి ఆ దాతృత్వాన్ని అతను పొంది తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే అతడు ఆత్మతో, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని అందరి విశ్వాసం కలిగి ఉన్నాడు. అతను ఏమనుకున్నాడంటే ఈ విశ్వాసం ఏం చేసిందంటే ఈ ఉన్న భూములు కానీ ఆస్తులు కానీ నావి కాదు, ఇవి ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచర్యకి ఇవ్వాలి, దేవుని యొక్క సంఘం కోసం ఇవ్వాలి, దేవుని సంఘంలో
ఏం చేయాలండి, ఉపయోగపడాలనేటువంటి ఒక ఆలోచన ఆయనలో వచ్చింది. హల్లెలూయా. ఈ షో ద మోడల్ లైఫ్. అతడు ఏం చేశాడంటే ఆ సంఘ పెద్దగా, సంఘస్థుడుగా, విశ్వాసిగా ఏం చేశాడంటే ఆయన మాదిరిని చూపించాడు. ఏం చేశాడండి, మాదిరిని చూపించాడు. చాలామంది చూస్తాం, చాలా పాటలు పాడతాం, ప్రసంగాలు చేస్తాం, మంచి క్రైస్తవ విశ్వాసులుగా సంఘంలో నాయకత్వాలని, అధికారాలు కోరుకుంటాం. బట్ యూఆర్ నాట్ విల్లింగ్ టు గివింగ్ ద దేవునికి ఇవ్వటానికి మనము ముందుకు రాం. చాలా చెప్తాం బైబిల్ విషయాలు. బాబా 3 తరాలు 4 తరాల నుంచి మేము వస్తున్నామండి ఈ సంఘంలో అన్నీ చెప్తాం, కానీ దేవునికి ఇచ్చే మనసు మనకి లేదు. ఒక భక్తుడు ఏమన్నాడంటే గివింగ్ ఈజ్ ఎ లివింగ్ అన్నాడు. గివింగ్ ఈజ్ ఏ లివింగ్. దేవునికి ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తాం, జీవిస్తాం. ఇంకో భక్తుడు ఏమంటే గివింగ్ ఈజ్ ఏ నేచర్ ఆఫ్ గాడ్. గివింగ్ ఈజ్ ఏ ఏంటండి, ఇవ్వటం అనేది ఎవరి స్వభావం? అది మన స్వభావం కాదు. మనది ఏంటంటే ఈరోజు 1000 రూపాయలు ఇస్తే మనం దేనికన్నా పనిచేస్తాం, మన మెడలు పనిచేస్తాం, లేదా ఈ కూర ఈరోజు ఆదివారం కాబట్టి దేనికో పనిచేస్తాం. బట్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ గివింగ్. గివింగ్ ఈజ్ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆమేన్. ఏంటండి, giving is a channel of blessing. You are not giving to the pastor, you are not giving to the local officers. నీవు సంఘబద్ధులకు ఇవ్వట్లేదు, పాస్టర్లకు ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తున్నామండి? దేవునికి ఇస్తున్నాం. ఈ బర్నబా వ్యక్తిత్వం, ఈ బర్నబాలో ఉన్నటువంటి మంచి స్వభావం ఏంటంటే ఏంటంటే నేను దేవుని పని కొరకు ఇస్తున్నా. హల్లెలూయా. నేను దేవుని పనిలో, మా సంఘములో చాలా మంది పేదవారు ఉన్నారు, మా సంఘములో చాలా మంది అవసరతలో ఉన్నారు, మా సంఘము అనేకమైన ప్రాంతాలకు అభివృద్ధి చెందాలి. ఆదిమ క్రైస్తవ సంఘము అతి కొద్ది కాలంలోనే అనేకమైన ప్రాంతాలకు వ్యాప్తి చెందిందంటే అది సామాన్యమైన విషయము. ఎంతో మంది బర్నబా లాంటి వారు సంఘం కోసం పనిచేశారు, ప్రోత్సహించారు. సంఘ అభివృద్ధి కొరకు త్యాగంతో వారి గుప్పులు విప్పి వారి భూములను అమ్మి ఏం చేశారండి, దేవునికి ఇచ్చారు. బర్నబాలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆయన ఇవ్వటమే కాదు, ఇంకా సంఘస్థులందరినీ చేత ఏం చేశాడండి, ఇప్పించాడు దేవుని కొరకు. వాళ్ళందరిని ప్రోత్సహించి దేవుని మందిర అపోస్తుల పాదముల యొద్దకు తీసుకొచ్చి వారి ధనమును అపోస్తుల పాదముల యొద్ద పెట్టేటట్లుగా చేశాడు. హల్లెలూయా. మనలో చాలా మంది ఉంటారు, ఏంటి ఇచ్చేది, మీరు ఇచ్చేవాడు కూడా చెడగొట్టేవాడు కొంతమంది ఉంటారు. సంఘ పెద్దలు తినేస్తారు, దాని అయ్యగారు తినేస్తున్నాడు. ఏంటి దేవుడు, మనం ఒక వ్యక్తి కోసం ఇవ్వట్లా, మనం ఎవరి కోసం ఇస్తున్నామండి, దేవుని యొక్క పని కోసం ఇస్తున్నాం. ఈ బర్నబాలో ఉన్న 3వ క్వాలిటీ ఏంటి, ఏంటంటే దాతృత్వం. గివింగ్ నేచర్. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, చెప్పండి. విశ్వాసంతో నింపబడ్డాడు, చెప్పండి. 3వది ఏంటండి, గివింగ్, దాతృత్వం, దేవునికి ఇచ్చే స్వభావం. ఈ రోజున మనము ఈ బలిపీఠ ఆరాధన, స్వయోపేక్ష బలిపీఠ ఆరాధన, సంఘ నాయకులు, సంఘ పెద్దలు, సైన్య విధానములు, ఈ యొక్క దేవుని చేత ఏర్పరచబడినటువంటి సైన్యంలో మనకు ఉన్నటువంటి బలమైనటువంటి ఆశీర్వాదకరమైన ఈ ఎఫర్ట్ స్వయోపేక్ష బలిపీఠ ఆరాధన. ఈ ఆరాధనలో మనము ఎంతవరకు దేవునికి మనము స్వయాన్ని ఉపేక్షించుకుంటున్నాం, ఎంతవరకు బర్నబావలే మనం ఇవ్వగలుగుతున్నాం, ఎంతవరకు బర్నబావలే ఈ స్వయోపేక్ష యత్నంలో పాల్గొనడానికి ఇతరులను ప్రోత్సహిస్తున్నాం, ఎంతవరకు మనము దేవుని దీవెనలు పొందటానికి మనం ఇవ్వగలుగుతున్నాం. చెప్పాను కదా, గివింగ్ ఈజ్ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. నువ్వు ఇస్తున్నావంటే ఎవరి కోసం కాదు, నీ దీవెనలు పొందటానికి, దేవుని దీవెనలు పొందటానికి. మరొకటి మనం చూద్దాం, బర్నబాలో ఉన్న మరొక మంచి లక్షణం ఏంటంటే చూడండి, 11వ అధ్యాయము 23వ వచనం చదవండి, నేను ముగిస్తాను. బర్నబాలో ఉన్న మరొక లక్షణం
చూడండి. అందరినీ హెచ్చరించెను. హల్లెలూయా. ఈ బర్నబా సువార్త సేవలో ప్రతి ఒక్కరిని కూడా పాలు పొందేటట్లుగా, సువార్త సేవ అనేకమైన ప్రాంతాలకు విస్తరించేటట్లుగా, సువార్త సేవలో అందరూ పాలు పొందేటట్లుగా ఏం చేశాడండి? హెచ్చరించాడు. ఏం చేశారండి? ప్రోత్సహించాడు. సువార్త సేవలో ఒక సాక్షిగా వాడుకున్నాడు. సువార్త సేవలో ఒక సాధనముగా వాడబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బర్నబాలో ఉన్న 4వ లక్షణం ఏంటంటే సువార్త పరిచర్యలో అతడు కూడా వాడబడినటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బర్నబా ఒక మంచి పరిచారికుడుగా సువార్త సేవలో అతడు వాడబడ్డాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 14వ అపోస్తులైనను బర్నబాయు పౌలు ఈ సంగతులు విని వస్త్రములు చింపుకొని సమూహంలో దొరబడి ఆయన మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృష్టించిన జీవముగా దేవుని వైపు తిరగవలెనని. థాంక్యూ సార్. ఇది గమనించినట్లయితే ఈ ఇకోనియా ప్రాంతాలకు పౌలు ఆ పరిచర్యలో ఒక పాత్రగా వెళ్ళాడు. ఆయన ఆ సువార్త సేవ కోసం అనేక మార్లు ఆయన దెబ్బలు తిన్నాడు, కొట్టబడ్డాడు. సేవకులతో పాటు ఒక పరిచారకుడుగా పనిచేసి ఆ సేవలో ధైర్యముగా నిలబడినటువంటిగా విశ్వాసిగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఉన్న 4వ లక్షణం ఏంటంటే సువార్త సేవలో వాడబడ్డాడు. బోధకుడే, పాస్టరే బోధ చేస్తాడే అనే ఆలోచన ఆయనకి. పౌలు గారి సేవలో, పౌలు గారి పరిచర్యలో ఆయన కూడా ఒక పాత్రగా వాడబడ్డాడు. వారి పరిచర్యలో వెళ్ళాడు, వాళ్ళతో పాటు దెబ్బలు తిన్నాడు, వారితో పాటు అవమానాలని పొందాడు. ఈనాడు ఆదిమ క్రైస్తవ సంఘము, మన సంఘం, ఈ పుజ్యోనిపేట సంఘం విస్తరించాలి. లేదా సంఘంలో అనేకమైన నూతన ఆత్మలు లేదా నూతన కుటుంబాలు చేర్చబడాలంటే హౌ టు సపోర్ట్ టు యువర్ ఆఫీసర్. నీవు కూడా నీ సేవకునికి సహకరించాలి. నీ సేవకుని యొక్క పరిచర్యలో ఒక పాత్రగా వాడబడాలి. పాటలు పాడటంలో, సువార్తలో, పరిచర్యలో, వీధి కొట్టాల్లో లేదా ఆ పరిచర్య భాగంలో నువ్వు కూడా బర్నబాలో ఒక పాత్రగా వాడబడాలి. నేను నా సందేశాన్ని ముగిస్తాను. బర్నబా సత్పురుషుడు అని ఆ సంఘం ఆయన తెలుసు. మరి నీవు, నేను, మనమందరం కూడా సత్పురుషులుగా అని పిలవబడాలని కాదు, కానీ మన సంఘము ఈ సంఘం అభివృద్ధి చెందాలంటే నీవు విశ్వాసులు కావచ్చు, ఒక వీరుడు కావచ్చు, ఒక సంఘ పెద్దలు కావచ్చు, ఇంకొక ఎలాంటి రోజును ఏ పాత్రను పోషించినా ఈ సంఘం అభివృద్ధి చెందాలంటే మంచి సంఘాన్ని మనం నిర్మాణం చేస్తాం. సంఘం దేవుని సంఘం. సంఘాన్ని దేవుడు తన రక్తాన్ని కార్చి కట్టిన సంఘం. ఇదెవరో మనుషుల సంఘము రసేకాపు సాల్వేషన్మైన పెట్టుకుంటాం, లేదా ఎవరో ఒకరు ఇక్కడ నాయకత్వం వహిస్తారు. కానీ ఇది ఎవరి సంఘం అండి? దేవుని సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘము అభివృద్ధి చెందాలంటే మనమందరము దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ ఐక్యతను కలిగజేస్తుంది. దేవుని ఆత్మ ప్రేమను కలుగజేస్తుంది. దేవుని ఆత్మ క్షమాపణను కలుగజేస్తుంది. మనిషి ఆత్మ విభజనను తీసుకొస్తుంది. ఏం చేస్తుంది? ప్రతీకారాన్ని తీసుకొస్తుంది, రివెంజెస్ని తీసుకొస్తుంది.
దేవుని ఆత్మ, ప్రేమ, క్షమాపణ, ఐక్యతను తీసుకొస్తుంది. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడతాం, విశ్వాసంతో ఉన్నాం, దాతృత్వం కలిగి దేవుని కొరకు మనకున్న దానిలో నుండి దేవునికి ఇవ్వటానికి మనం ముందుకు వద్దాం. దేవుని కార్యాల్లో మన వంతు మన సహకారాన్ని అందిద్దాం. పరిచర్యలో కూడా మన తలంతుల్ని ఉపయోగిద్దాం. దేవుడి ఈ మాటల ద్వారా మనందరినీ బలపరచును గాక. థాంక్యూ.